నిన్న ఉదయం మేము ఇక్కడ నుంచి మాట్లాడినటువంటి మాటలకి కొంతమంది పెడార్థాలు తీసినారు. మరమనిషి అనే పదం వాడడం తప్పు, చట్ట ప్రకారం మీ మీద చర్యలు తీసుకుంటాం, నోటీసులు ఇస్తాం అనే రకరకాలైనటువంటి మాటలు మాట్లాడిన సందర్భంగా ఈరోజు ఉదయం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి నేను చేసిన తప్పేంది, మార్చిన రూల్స్ ఏంది, లేదా ఏ రోజు చట్ట సవరణ జరిగింది, దానికి సంబంధించినటువంటి వివరాల మీద చర్చించుదామని గౌరవ శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారిని, బయట అయితే ఘర్షణ వాతావరణం ఉంటుంది కాబట్టి దయచేసి శాసనసభ మీడియా పాయింట్కి 4 గంటలకు రండి అని విజ్ఞప్తి చేసినాం. 4 నుంచి 5 గంటల దాకా ఓపికగా వెయిట్ చేసినాం. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారి దగ్గర నుంచి రిప్లై రాలేదు ఇప్పటివరకు. నాకు కూడా పర్సనల్గా ఫోన్ చేసి నేను అందుబాటులో లేను, నియోజకవర్గం పోయినాను, బిజీగా ఉన్నాను, మళ్ళీ ఒకరోజు డిబేట్ చేద్దామని ఏమైనా ఫోన్ చేసి చెప్తారేమో, ఒకవేళ మంత్రి గారు బిజీ ఉంటే నేను ఆశపడ్డాను. కానీ ఎవరి దగ్గర నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దగ్గర నుంచి ఎట్లాంటి సమాధానం రాలేదు. బహుశా నేను అనుకుంటున్నాను మంత్రి గారు బాగా బిజీగా ఉండి ఉంటారు, నియోజకవర్గానికి వెళ్ళి ఉంటారని అనుకుంటూ, అయ్యా మంత్రి గారు మీ మీద మాకేం కోపం లేదు, వ్యక్తిగతమైనటువంటి పాలిటిక్స్ ఏం లేవు, వ్యక్తిగతంగా మీ మీద మాకు దుష్మని లేదు. ఒకవేళ పొద్దుగాల అయిపోయి పొద్దుకి పిలిస్తే నేను వస్తానా, వాడు బచ్చగాడు రఘునందన్ అనే ఒక భావన మీ లోపల ఉండుంటే, అయ్యా గౌరవ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు, మీ పదవిని, మీ హోదాను, మీ సీనియారిటీని అన్నింటినీ గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఈరోజు మీరు బిజీగా ఉండి రాలేకపోయినారని నన్ను నేనే సమర్థించుకుంటూ భావిస్తూ, మీడియాకు కూడా మీ పట్ల తప్పుడు అభిప్రాయం కలగకూడదని నేనే మిమ్మల్ని సమర్థిస్తూ, రేపు సెలవు, ఎల్లుండి సెలవు, ఆదివారం సెలవు, ఈ 3 రోజులలో మీకు ఏ రోజు కన్వీనియంట్ ఉంటే ఆ రోజు దయించి ఒక 2 గంటల ముందు నా అఫీషియల్ నెంబర్, నాకు ఉన్నది ఒకటే నెంబర్ కాబట్టి నా నెంబర్కి, శాసనసభ డైరీలో ముద్రితమైన నా నెంబర్కి ఫోన్ చేసి, రఘునందన్ రేపు ఇన్ని గంటలకు వస్తా అని మీరు ఈ సమయం ఇస్తే, ఈ 12వ తారీఖు లోపల మీరు 8, 9, 10, 11 మీకు ఏ రోజు కన్వీనియంట్ ఉంటే ఆ రోజు మీరు రండి సార్. నేను నిజంగా మీ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నా. శాసనసభ రూల్స్, శాసనసభ ప్రొసీడింగ్స్, చట్టము, సాంప్రదాయాలన్నీ కూడా నేను మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు వచ్చేప్పుడు అన్ని సంబంధిత పుస్తకాలు తెస్తారని నేను ఆశపడుతున్నాను. ఒకవేళ మీ దగ్గర పుస్తకాలు లేవు అని అంటే శాసనసభ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, షెద్దర్ అండ్ కౌల్ నేను పదే పదే చెప్తుంటాను. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య సాంప్రదాయం ఎట్లుండాలి, స్పీకర్లు ఎట్లా వ్యవహరించాలి, సభలో సభ్యులకు ఉండేటువంటి హక్కులు ఏంటి అనేది షెద్దర్ అండ్ కౌల్ అనే ఒక పెద్ద పుస్తకం ఉందన్న. ఆ పుస్తకం ఎత్తుకొని రమ్మంటే కూడా వస్తాను. దయచేసి ఇది నా కోసం కాదు, భావి తరాలకి, భవిష్యత్ తరాలకి, తెలంగాణలో కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళకి అందరికీ కూడా సభా సాంప్రదాయాలు, రూల్స్, స్పీకర్ పట్ల మేము మాట్లాడాల్సిన పదాల పట్ల మాకు ఒక అవగాహన కల్పించడానికి అవకాశం వస్తుంది. కాబట్టి గౌరవ మంత్రి గారు ఈరోజు మేము ఇచ్చిన టైం షార్ట్ టైం అని ఒకవేళ వారు భావించుంటే, పొద్దుగాల పిలిస్తే పొద్దుకి రావడం నేరం అని మంత్రి గారు భావించుంటే, రేపు ఎల్లుండి, అవతల ఎల్లుండి గౌరవ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారికి ఇదే మీడియా పాయింట్ దగ్గరికి ఒక 2 గంటల ముందు చెప్తే నేను వచ్చి వారు చెప్పేటువంటి శుద్ధులు నేర్చుకోవడానికి, వారు మార్చిన చట్టాలను చదువుకోవడానికి, వారు తీసుకొచ్చే చట్ట శాసనసభలకు సంబంధించిన పుస్తకాలని విని తరించడానికి నేను ఎదురు చూస్తూ ఉంటానని గౌరవ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సహకరించిన మీడియా మిత్రులకి ధన్యవాదాలు. అంటే ఇంకో 3 రోజులు టైం ఇస్తున్నారా సార్? నోటీసులు ఇస్తాం, వస్తున్నాం, ఎక్కడున్నారని ఉదయం సమాచారాన్ని లీక్ చేస్తున్నాం. మేము సిద్ధంగా, ఆఫీసర్స్ చెప్పారా, మేము సిద్ధంగా ఉన్నాము, నేను పలానా అడ్రస్లో ఉన్నాను, నేను రాజేందర్ గారు పలానా అడ్రస్లో ఉన్నామని వారు చెప్పడం జరిగింది. నోటీసులు ప్రిపేర్ అవుతున్నాయి, కొద్దిసేపట్లో వస్తామని అన్నారు. రండి అని చెప్పినాం. మేము ఇద్దరం కూడా నియోజకవర్గానికి వెళ్ళలేదు, అందుబాటులో ఉన్నాం. సరే ఎవరు చెప్పారు, ఏ నెంబర్కి వెళ్ళి వచ్చింది, మీకు సమయం దగ్గర వచ్చినప్పుడు అదే పంపొచ్చు, పర్సనల్గా పంపొచ్చు, వాట్సాప్లో పంపొచ్చు, ఇక్కడికి పిలిచి ఇస్తే కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేమే దేశద్రోహులం కానీ చట్ట వ్యతిరేకమైన పనులు చేయలేదు, ఇక్కడనే మాట్లాడినాం, ఇక్కడనే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. క్షమాపణలు చెప్పాలని మంత్రి గారు డిమాండ్ చేస్తున్నారు, చెప్తారా? క్షమాపణలు చెప్పడం అనేది జరగదు. క్షమాపణలు చెప్పాలని ప్రశాంత్ రెడ్డి గారు ఆ మాటకి కట్టుబడి ఉంటే మరమనిషి అనేది తప్పు. ఏ పుస్తకంలో ఉంది చెప్పు, ఏ డిక్షనరీలో ఉంది చెప్పు, ఏ చట్ట సభలో ఏ తీర్మానం ప్రకారం మరమనిషి అనేది నేరం అనేది మీరు ఎస్టాబ్లిష్ చేయండి. దెన్ వీల్ కమ్ బ్యాక్ టు యు అని చెప్తా ఉన్నాం. మీరు నిషేధించిన పదాలు ఏంటి? శాసనసభలో, శాసనసభ బయట ఇది మాట్లాడాలి, ఇది మాట్లాడకూడదు. ముఖ్యమంత్రి గారు మీడియా సమావేశం పెట్టి ప్రగతి భవన్లో ప్రధానమంత్రిని దూషించిన పదాల కంటే మరమనిషి అనే పదం ఏ రకంగా నేరం అనేది మీరు చెప్పుకోండి. దెన్ వీల్ ఆన్సర్.
డెమోక్రటిక్ లో అన్డెమోక్రటిక్ పదాలు, పార్లమెంట్ లో నిషేధించబడ్డ పదాలు, ఇవి మాట్లాడకూడదు అని ఏదన్నా చట్టం ఉంటే ఆ పదాలు ఏమైనా ఉన్నాయో చెప్పుని తప్పకుండా నేర్చుకుంటాం. ఒకవేళ మరో మనిషి అనేది చట్టం నిషేధించిన పదం అయితే భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు అమెరికా పోయినప్పుడు, యూకే పోయినప్పుడు ఈ దేశ ప్రధానిని మరో మనిషి అని కొన్ని ఆంగ్ల పత్రికలు రాసినాయి. ఆ రోజు ఎందుకు కేసులు కాలేదు? ఎందుకు ఎవరు అడగలేదు? భారత పార్లమెంట్ ఎందుకు మాట్లాడలేదు? నేను కొత్తగా ఎమ్మెల్యే కాబట్టి తెలుసుకుందాం అనుకుంటున్నా. ప్రశాంతంగా జర పుస్తకం తీసుకురా, నేను కూడా మాట్లాడుతాను. స్పీకర్ ఆయన ప్రొటెక్ట్ చేసేటువంటి విధానంలో భాగంగా మాట సారీ చెప్పాలని చెప్పి ఆయన అడుగుతున్నారు. దానికి మీరు ఇంకా అగ్రెసివ్ గా ఎందుకు వెళ్తున్నారు? నిజామాబాద్ జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ఓపెనింగ్ అయింది. నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఓపెనింగ్ అయింది. స్పీకర్ బయటన్నా ఇంట్లోన్నా శాసనసభలున్నా స్పీకర్ ఈ స్పీకర్. కలెక్టర్ కార్యాలయం దగ్గరికి స్పీకర్ గారు వచ్చిండ్రు, గౌరవప్రదమైనటువంటి హోదా వచ్చిండ్రు. మీరేం గౌరవించారో మేము చూసినాం. టీఆర్ఎస్ పార్టీ ఓపెనింగ్ కాడికి స్పీకర్ రావాలన్నా వద్దా? చట్టం ఏం చెప్తుందో మీరు మాకు చెప్పు, మాకు సూచనలు తెలియదు కదా. స్పీకర్ అన్నట్టు ఆయన అన్ని పార్టీలకు అతీతంగా ఒకసారి ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఎనీ ఎమ్మెల్యే ఈజ్ ఈక్వల్, ఆల్ ఎమ్మెల్యేస్ ఆర్ హ్యావింగ్ ఈక్వల్ పవర్స్. ఇది నేను చదువుకున్న పుస్తకాలు చెప్పినాయి. ఒకవేళ మీరేమైనా కొత్తగా చెప్పదలుచుకుంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు 100 పవర్స్ ఉంటాయి, బీజేపీ ఎమ్మెల్యేకు 30 పవర్స్ ఉంటాయి, ఎంఐఎం ఎమ్మెల్యేకు 150 పవర్లు ఇచ్చినాం. తెలంగాణ శాసనసభను మేము కొత్త చట్టాలు తెచ్చినాం. చెప్పు ప్రశాంతంగా తెలుసుకుంటా అంటున్నా. మోమాటం లేదు నాకు, మొదటిసారి ఎమ్మెల్యే అయినా కదా, తెలుసుకుంటా, నేర్చుకుంటా. అగ్రెసివ్ ఏముంది? నువ్వు నోటికొచ్చింది మాట్లాడితే మేము సమాధానం ఇస్తే అగ్రెసివా? దానికి అగ్రెసివ్ ఏముంది? మరో మనిషే లేవు, క్షమాపణ చెప్పు నువ్వు ఎందుకు చెప్పాలని అడుగుతున్నా. పార్లమెంట్ నిషేధించిందా అని అడుగుతున్నా. ఒకవేళ అది కరెక్ట్ అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి ఇంతకంటే మంచి పదాలని గౌరవ ప్రధానమంత్రిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు మేము క్షమాపణ చెప్పడం కరెక్ట్ అయితే ముందు ఒక్కసారి ఒకేళ్ళు నా దిక్కు చూపెడుతున్నప్పుడు 4 ఏళ్ళు మీ దిక్కు చూపెడుతున్నాయి అని గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు గమనించాలని మీ ద్వారా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నిన్న అధికారికంగా రాతపూర్వకంగా నేను తెలుసుకోలేకపోయినాను సార్. హడావుల్లో నేను ఆస్ట్రేలియా నుంచి రావడం వల్ల నా ఫైల్ మొత్తం క్యారీ చేయలేకపోతున్నాను. గతంలో 2 సందర్భాల్లో మీకు రాతపూర్వకమైన దరఖాస్తు ఇచ్చినాము, బీఎస్సీకి మమ్మల్ని ఆహ్వానించమని. ఈ రోజు కూడా మళ్ళీ ఇస్తా ఉన్నాను సార్. దయించి మా పాత రిక్వెజిషన్స్ మీద ఒక నిర్ణయం తీసుకోండి సార్. శాసనసభాపతి మీరు, శాసనసభ పక్ష నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు, వారితో ఒకసారి ఈరోజు అవకాశం ఉంది కాబట్టి చర్చించండి, మా పట్ల సానుకూలంగా స్పందించండి, గౌరవ శాసనసభపతిగా పతిగా మా హక్కుల్ని కాపాడండి అని మేము వారికి విజ్ఞప్తి చేస్తాం. మంత్రి మాట్లాడిన తర్వాత మీకు పూర్తి సమాధానం ఫోన్ నెంబర్తో సార్ నేను కూడా మాట్లాడుతున్నాను. ఆయన మాట్లాడినప్పుడు నాకు అర్థం కదా, నా పేరు తీసుకొని రఘునందన్ అని మంత్రి మాట్లాడితే స్పీకర్ గారు ఆటోమేటిక్గా ఆ రఘునందన్ అనడానికి జవాబు చెప్పడానికి అవకాశం ఇవ్వాలి. భారతదేశం మీద, భారత పార్లమెంట్ మీద దాడి తీసినటువంటి ఉరిదీస్తే కూడా కోర్టు అడిగింది, నీ చివరి కోరిక ఏంది బిడ్డ అని అడిగింది. అది కసమైనా, అఫ్జల్ గురు అయినా, ఇంకెవరైనా. నాకు కూడా ఇవ్వాలి కదా అసెంబ్లీలో, నన్ను ఉరేయాలని అనుకున్నారు, మీరు తీర్మానం చేసుకున్నారు. బిడ్డ నువ్వు ఏం చెప్తామని అడగాలి కదా, అసెంబ్లీలో నాకు మాట్లాడే మోకా ఇవ్వాలి కదా, ఇస్తారని ఆశపడతాను. భారతలని అనుకుంటున్నా, ఆ భగవంతుడు మీకు సద్బుద్ధిని ఇచ్చిండని నేను ఆశపడుతున్నా. మేము ఇట్లే ఉంటాం, మేము మారమని వాళ్ళు చెప్పదలుచుకుంటే మాకు అల్టిమేట్ గా మిగిలేదు ఏముంటుందన్నా, ప్రజాక్షేత్రంలో తెలుస్తుంది. 1, 2 అయింది, 2, 3 అయింది, మీ ఎడగారాలకు 3, 4 అవుతున్నాయి. చూద్దాం తొందర ఎందుకు. ఈటెల గారి మీద కుట్రలో భాగంగానే బీజేపీ ఇదంతా డ్రామా చేస్తుంది. మీకు నోటీసులు ఇచ్చినామని ఇవ్వమని ఎక్కడ చెప్పలేదని వాళ్ళు అనుకున్నారు. అదే అసెంబ్లీలో కలుస్తామన్నా మాట్లాడాలి కదా, ఇది మాట్లాడలేం కదా. మేము మంత్రి గారు స్పందిస్తారని ఆశపడుతున్నాం. నేను ఎక్కడో తప్పు మాట్లాడలేదు, ఏకవచనం కూడా మాట్లాడలేదు. గౌరవనీయులైన ప్రశాంత్ రెడ్డి గారు అనే మాట్లాడుతున్నా, గౌరవంగా స్పందించుండ్రి. రఘునందన్ గెలవాలి, మొదటిసారి గెలిచిండు. ఇక పుస్తకం ఇదేం తీసుకున్నా అన్న, గీడికే నాకు ఇంతమంది సాక్షిగా నేను నేర్చుకుంటా అంటున్నా. ఐ ఆల్వేస్ ఫీల్ టీచర్గా నేను ఒక స్టూడెంట్గా భావించేటోని, ఒక వకీల్గా సీనియర్ దగ్గర పోయి నేర్చుకునేటోని. మా ప్రశాంత్ అన్న 10 సార్లు గెలిచిండు, మొత్తం చట్టాలని అవకాశాలు పట్టింది కాబట్టి అన్న చెప్తే కూడా నేర్చుకుంటా అంటున్నా. తప్పేమో, అందరికంటే జూనియర్ ఎమ్మెల్యేగా నేను నేర్చుకుంటే తప్పేం లేదు కదన్నా. నేనైతే ఒకవేళ నా వల్ల పొరపాటు జరిగితే నాకు పొరపాటు అని ఒప్పుకునేంత మనసు ఉంది నాకు. నీకు ఉందో లేదా నాకు 3, 4 అయినాయి, నాకు ఇంకెన్ని కావాలి. బీఎస్సీకి ఎంతమంది వస్తే బీఎస్సీకి ఇస్తారో చెప్తే అంతమంది తెస్తాను కూడా చెప్తాను. ఇప్పుడు కూడా చెప్తున్నా, రూమ్ ఇచ్చేటందుకు ఎంతమంది కావాలి అన్న, 5 కావాలి, ఇది అనధికారికము అన్నది. 5 తీసుకొని వస్తే సార్ అని చెప్పిన. అప్పుడు నేను 2, అప్పుడు ఎవరు ఊహించలేదు 3 అవుతుందని. 3 అయింది. ఇప్పుడు కూడా ఎవరు ఊహించలేరు 4 అయితే 4 అయిపోతాయి. ఒక ప్రొసీజర్ ప్రకారం 4 అయిపోతాయి. 5 కూడా 6 వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్.
మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.